కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు, నాయనా గొర్రెతోళ్ళు కప్పుకున్న ఎవరొస్తారు? తోడేళ్ళు వస్తారు. వాళ్ళు రాక తప్పదు, వచ్చి తీరతారు. అయితే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని ప్రభు అన్నాడు మనతో. కాబట్టి ఏదైనా సరే ఒక మూవ్మెంట్ మన ముందుకు వచ్చి దేవుణ్ణి మేము భిన్నంగా అర్థం చేసుకుంటున్నాము, దేవుణ్ణి సరికొత్త కోణంలో మేము అర్థం చేసుకుంటున్నాము అని సార్వత్రిక క్రైస్తవ సంఘం చెప్పే సిద్ధాంతానికి వ్యతిరేకమైన సిద్ధాంతం చెబితే మనం చూడాల్సింది ఏంటంటే వారి ఫలములను చూడాలి. వారి ఫలములను బట్టి మనం వారు క్రైస్తవులా కాదా అని మనం కనుక్కోవచ్చు. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి, క్రైస్తవుణ్ణి నేను అని చెప్పుకునే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుణ్ణి నేను అని చెప్పుకునే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు.